హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిషా టాక్స్. అండ్ ఈ వీడియోలో నేను చిక్కుడుకాయ తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా వీడియోని చాలామందికి రీచ్ అయ్యేలా చేస్తుందన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. నేను చేసే ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా హెల్తీ కూడా. అంటే చాలామంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు, వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చిక్కుడుకాయ తాలింపు మనం రోటీలోకైనా వైట్ రైస్లోకైనా అంటే పప్పు రసం అలా చేసుకుంటాం కదా, అప్పుడు మంచింగ్లో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని చిటపటలాడేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, వాటిని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి, లేకపోతే మాడిపోతాయి, అంత టేస్టీగా ఉండవన్నమాట. సో కొంచెం టైం పడుతుంది. ఇంకా అందులోనే కొద్దిగా ఉప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మధ్య మధ్యలో నీళ్లు చిలకరిస్తూ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి, ఎందుకంటే చిక్కుడుకాయలు అంత త్వరగా కుక్ అవ్వవు కదా. చిక్కుడుకాయలు కావాలంటే పక్కన వేరే బౌల్లో వాటర్ ఉప్పు వేసుకొని ఉడికించుకొని చల్లారిన తర్వాత పిండేసి కూడా వేసి ఫ్రై చేయొచ్చు. బట్ అలా చేస్తే విటమిన్స్ దాంట్లో ఉండే పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. అందుకే మీరు ఒకసారి ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా గింజను తీసుకొని మెదిపితే మనకు అర్థమైపోతుంది కాయలు ఉడికాయా లేదా అని చెప్పి. ఇంకా కొద్దిగా ఉడకాలి. సో ఉడికించిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే పల్లి పొడి అయితే చల్లేసుకోవాలి. మేము పల్లి పొడి అయితే నీకు వేరే వీడియోలో అయితే షేర్ చేస్తానన్నమాట. ఇది మా రాయలసీమ స్పెషల్ అనమాట. సో ఈ చిక్కుడుకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ క్విక్ రెసిపీస్ అయితే ఖచ్చితంగా నా వీడియోలో పెట్టాలంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ రెసిపీ అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్ బాయ్.